జైనాని అని కామెంట్ చేసి చూడండి, జైనాని అని కామెంట్ చేసి చూడండి. ఎలా అనిపించింది అన్న సరిపోయిందా శనివారం? సరిపోయిందా శనివారం నాని అన్న చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్గా ఉండనా, కొత్తగా ఉన్నాడు నాని అన్న. ఎందుకంటే మళ్ళీ ఒక దసరా తర్వాత ఒక కొత్త లుక్ కనిపిస్తుంది మన నాని అన్న. అప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టి నాని అన్న, మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు నాని అన్న. ఎందుకంటే ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసిన ఒక ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా నువ్వు డిసప్పాయింట్ కాకుండా మంచిగా తీసిన సినిమా అంటే చాలా కొత్తగా ఉందన్న. ఎందుకంటే నాని కెరియర్ లో మంచి ఒక దసరా తర్వాత మంచి బ్లాక్ ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపిస్తుంది? ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, ఒక డిఫరెంట్ గా ఉన్నాయి, కొత్తలాగా ఉన్నాయి. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కొత్త అయినా బాగా తీసింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, కొత్త రకంగా చూపించింది డైరెక్షన్. చాలా అంటే మీకు నాని అన్న లుక్ ఎలా అనిపించింది మరి దీంట్లో? మళ్ళీ ఒక దసరా లుక్ ఎలా ఉందో ఆ లుక్ తీసుకొచ్చింది. అంటే దసరా రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ సినిమా అటాచ్మెంట్ అయితే సినిమా. అంటే ఆ రేంజ్ లో హిట్ అవుతుంది అని అడుగుతున్నా. దసరా లేకనే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది. కామెడీ ఎలా అనిపించింది మరి మీకు దీంట్లో? కామెడీ కూడా బాగుంది, అక్కడ కామెడీ పండించారు, బాగున్నాయి. అందరు కామెడీ చాలా మంది ఉన్నారు, కొత్తగా చేసారు, కొత్త రకం చూపించారు, ఒక డిఫరెంట్ గా చూపించారు. క్లైమాక్స్ ఎలా అనిపించింది మరి? క్లైమాక్స్ మాత్రం చూసిన హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. చూసినాక మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఎన్నిసార్లు చూడొచ్చు మరి ఈ సినిమాని? చూడొచ్చు, ఒక 2-3 సార్లు చూడొచ్చు. 2-3 సార్లు చూడొచ్చా? నాన్న కెరీర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కొత్త మ్యూజిక్ కానీ ఇచ్చి పడేసి. డైలాగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? అరే కొత్త డైలాగ్ లో ఒక్కొక్క డైలాగ్ ఏం రాసిరో కానీ అలాగే ముందుగా హ్యాట్సప్ లో డైలాగ్ రాసిన డైలాగ్. అంటే మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? నాని కెరియర్ లో మంచి ఒక ఫ్యామిలీ మూవీ, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కదా, అంటే పాన్ ఇండియా రేంజ్ లో కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% బ్లాక్ బస్టర్. సూపర్ అన్న. నమస్తే అన్న, ఎలా అనిపించింది అన్న సరిపోయిందా శనివారం మూవీ నాని అన్నది? అన్న నాకు ఒక్కటే అనిపించింది, సరిపోదా శనివారం అంటే సరిపోదు అనిపించింది. ఎందుకంటే అసలు నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న, మామూలు లేదు. అసలు నాని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ దసరా తర్వాత మొత్తం చేంజ్ అయిపోయి మళ్ళీ స్మూత్ గా నీట్ గా ఈ టైప్ ఆఫ్ లో మళ్ళీ సాటర్డే వస్తే మాత్రం మనిషి వేరే. నిజంగా అసలు ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ కానీ సూపర్ అంటే సూపర్. మనం దండుపల్లి బ్యాచ్ సినిమా చూసేవాళ్ళు. కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే ఒక ఏరియా టార్గెట్ చేసి ఎవరేం తప్పు చేసినా కానీ ఆ ఏరియా మీద పడ్డాం. ఈ టైప్ ఆఫ్ లో మన పోలీస్ క్యారెక్టర్, ఆయన పేరు మన ఎస్ఏ సూర్య గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా డైరెక్టర్ గారు అయినా నిజం చెప్తున్నా అన్న, ఒక సైకో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఆయన సెట్ అవుతాడు. సైకో అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆయనే అన్నట్టు ఆ రేంజ్ ఫిక్స్ అయిపోయింది సినిమాతో. ఏం క్యారెక్టర్, నా పోలీస్ క్యారెక్టర్ ఏందన్న నిజంగా మాస్ లుక్ లో పోలీస్ క్యారెక్టర్ లో పిచ్చి పీక్స్. అసలు మనిషి పర్ఫార్మెన్స్ మొత్తం సోలో పర్ఫార్మెన్స్ అయిపోయింది ఇద్దరితో కలిపి. నాని అండ్ ఈ పోలీస్ క్యారెక్టర్ సినిమా అంతే, ఇద్దరు ఉంటే చాలా సినిమా వేరే లెవెల్ అనిపించింది నిజంగా. నాని క్యారెక్టర్ అయితే మాత్రం స్మూత్ గా ఉండడం, ఒకటి ఫిక్స్ అవ్వడం, మెంటల్ గా ఫిక్స్ అవ్వడం, ఫిక్స్ అయ్యి రౌండ్ చేసుకున్నాడా సాటర్డే ముహూర్తం పెట్టడం, ఇది చాలా బాగుంది. ఇది నేను చూడలే ఇప్పటివరకు, ఇలాంటి కాన్సెప్ట్ నేను చూడలే. అందరూ అదే అంటున్నారన్న, ఓన్లీ నాని అనే చూస్తారు, మీరు ఎవరు అసలు మీకు గుర్తుండరు. నాకు అయితే ఈ రెండు క్యారెక్టర్లు ఇక్కడ ఇప్పుడు హీరోయిజం ఉన్నప్పుడు విలనిజం కూడా సపోర్ట్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళిద్దరికి క్యారెక్టర్కి నిజంగా విలన్కి హీరోకి సూపర్ అండ్ సూపర్ పడింది, చాలా బాగుంది. ఇది శనివారం మార్క్ చేసుకోవడం, సాటర్డే పెట్టుకోవడం, ముహూర్తం పెట్టుకోవడం, మిగతా రోజులంతా మాట్లాడడం, సాటర్డే ముహూర్తం పెట్టుకోవడం. సరిపోదా శనివారం, ఒక్క శనివారమే మొత్తం అల్లకల్లోలం చేశాడంటే నాని అన్న. ప్రతిరోజు పెట్టుకుంటే అసలు నిజంగా వేరే లెవెల్. చాలా అంటే చాలా డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది మరి? చాలా బాగుంది నిజంగా. ఫైట్ సీన్స్ లో కానీ, అటు సాంగ్స్ లో కానీ, సినిమా మొత్తం ఎమోషన్ క్యారీ చేయడంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఎక్కడ లేపాలి, ఎక్కడ తగ్గాలి. అసలు నిజంగా మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్ కూడా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ సబ్జెక్ట్ విషయం అయితే మాత్రం శనివారం పెట్టుకోవడం అనేది చాలా బాగుంది. సరిపోదా శనివారం అని దానికి టైటిల్ పెట్టినప్పుడు ఏంది సరిపోదా శనివారం అని అర్థం కాలేదు, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. కానీ సరిపోదు శనివారం, ఒక్క శనివారం సరిపోదు. వారంలో 3 రోజులు పెట్టుకోవాలి. ఇలాంటివి రౌడీల్ని టార్గెట్ చేయాలంటే వారంలో 3 రోజులు పెట్టుకుంటే సూపర్ అనిపించింది నాకు. చాలా అందం. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న మరి? చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం నిజంగా నానికి అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా. అసలు నిజంగా ఈ సైకో పోలీస్ క్యారెక్టర్ కి, మన నాని క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం ఇరగా తీసింది, మామూలు లేదు. దసరా మూవీ చూసిన తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత అసలు మొత్తానికి చేంజ్ అయిపోయింది. కానీ స్టోరీ మీద అన్న నేను చెప్తున్నా, స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే మన నాని యాక్టింగ్ అండ్ పోలీస్ క్యారెక్టర్ వీటి మీద కొట్టుకుపోయిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. ఈ ఐ బొమ్మలో ఆ బొమ్మలో కెమెరా ప్రింట్లు ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఫ్యామిలీతో వచ్చి చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అంటే సూపర్.